పచ్చెనగపప్పు ఇందాక పచ్చెనగపప్పు నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టి అప్పుడు దీన్ని పొడిగా చేసుకొని అప్పుడు పాకం పట్టాలి. సో అప్పుడు చూపిస్తాను. సొంటి యాలకులు సోంపు 3 కలిపి పౌడర్ చేసేసి మనం పాకులు వేసుకోవాలన్నమాట. ఇది స్మూత్నెస్ వస్తుంది దానివల్ల. పచ్చెనగపప్పు మిక్సీకి వేసి అది పొడి చేశాను. తర్వాత పాకు బట్టి ఆ పాకులో ఇందాక చూపించిన సొంటి సోంపు యాలకులు పొడి వేసేసి పొడి వేసి మొత్తం కలుపుకున్నాము. ఇది ఇప్పుడు పూర్ణం. ఇది మనము దాంట్లో చపాతీలో పెట్టి పోలేలు అంటారు, బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు, అలా చేస్తారు. ఇప్పుడు చేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. కవిత ఏం చేస్తున్నావు? బొబ్బట్లు చేస్తున్నాక. అదేంటి, అదేం పిండి, ఎందుకలా? ఇది మైదా పిండి. మనం బొబ్బట్లు చేసుకోవడానికి కొంచెము వాటర్తో నానుపుకొని కొంచెం మెత్తగా నానుపుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటే స్మూత్గా రాదు, వెడల్పు అవ్వదు. కొంచెము మెత్తగా నానుపుకుంటే మంచిగా స్మూత్గా వస్తాయి. ఇంకొకటి కొద్దిగా ఆయిల్, కావాలనుకుంటే సాల్ట్ వేయచ్చు. ఇక మీకు నచ్చకపోతే వేయకపోయినా కూడా పర్లేదు. ఇక కొద్దిగా ఇట్లా బండకు ఇలా కొట్టేస్తే కొంచెము మెత్తగా ఉండిపోద్ది. ఎక్కువసేపు ఉండిద్ది, స్మూత్గా వచ్చేస్తాయి బొబ్బట్లు. ఇంకొక కాసేపు ఒక 20 minutes అలా నానబెట్టుకొని కొద్దిగా సైడ్కి పెట్టేస్తే చాలా బాగా వచ్చేస్తుంది. ఓకే ఓకే సరే. బొబ్బట్లు చేసిన తర్వాత చేసేటప్పుడు చూపిస్తావా మరి? చేస్తాను, తప్పకుండా చూపిస్తాను. ఓకే, ఒక 20 minutes మనము టైం తీసుకున్నాము. ఓకే ఓకే. సో నాకు ఐడియా అనిపించింది. నేను ఇప్పుడు కూరగాయల దగ్గర మనకి బ్యాగ్స్ దొరుకుతాయి కదా, అలాంటిది ఒకటి తీసుకొచ్చేసి నేను ఇటు సైడ్స్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇలా 2 pieces, అంటే ఇట్లా కట్ చేసిన తర్వాత ఇలా ఇంతవరకే ఉంటుంది కదా, ఇటు కట్ చేయాలంటే కష్టం. సో నేను ఏం చేశానంటే ఇదిగోండి ఈ మధ్యలోకి కట్ చేశాను. మధ్యలోకి కట్ చేస్తే ఇలా వచ్చింది 2. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే చాలా పెద్దగా వచ్చింది. ఇది మనకి బటర్ పేపర్ లాగా బాగుంటుంది. సో ఇలా పెట్టేసి ఇటు చేసినవి చూడండి, ఇలా పెట్టేసి ఇంకొకటి ఓపెన్ చేసుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు కదా. సో ఈ ఐడియా ప్రకారం నేను చేసుకున్నాను అనమాట. నాకు చాలా, అంటే అది కూడా లేకుండా ఇలా చేసుకోవచ్చు అనిపించింది. ఒకదానికొకటి మనకి టచ్ కావు కదా, విరిగిపోవు, అలా ఉంటాయి అనేసి అలా చేశాను. ఇందాక నానిపి పెట్టుకున్నాం కదా పిండి, అది చాలా స్మూత్ అయిపోయింది. తను ఒక రౌండ్ తీసుకుంది. ప్లస్ పూర్ణం ఇందాక చేసాం, పూర్ణము అది ఒక రౌండ్. అందుకు డాట్స్ అంటారు కదా, ఒక ముద్ద తీసుకొని ఇది చెయ్యాలంటే చాలా కష్టం. అది బాగా ఎక్స్పర్ట్స్ అంటే కొద్దిగా బాగా నేర్చుకున్న వాళ్ళే చేయగలరు. తొందరగా పోతుంది. కాకపోతే మనం బాగా కొద్దిగా ట్రై చేస్తే వస్తుంది. తను చాలా బాగా చేస్తుంది. మనకి డీమార్ట్లో పేపర్స్ దొరుకుతాయి, ఆ పేపర్స్ తోటి ఐడియాతోటే చేసేస్తుంది తను. ఇదిగోండి చూడండి, 2 పీసులుగా కట్ చేసింది. దాన్ని బాగా రుద్దేస్తుంది. అలా రుద్దంగానే బాగా అసలు ఆ పూర్ణం బయటికి రాకుండా రౌండ్గా మంచిగా సెట్ అవుతుంది. అది ప్రెస్ చేయడంలోనే ఉంటుంది అదంతా, టెక్నిక్ అంతా.
ఇప్పుడు ఇది బయటికి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయకుండా కాలుస్తున్నాం అనమాట. జస్ట్ తను చేసింది కదా, చేసిన ఆయిల్ తోటి మాత్రమే కాలుస్తున్నాము. ఇలా ఒక్కోటి వచ్చేస్తుంది. ఆరబెట్టి నేను ఇప్పుడు నేను చేసిన బటర్ పేపర్స్ తోటి ర్యాప్ చేసేస్తున్నాం అనమాట వాటిని. చూడండి ఇలా కాల్చేసి ఇలా వస్తున్నాయి, బాగున్నాయి, స్మూత్గా మంచిగా మనకు కావాల్సినంత స్వీట్ తోటి చేసుకోవచ్చు. అందుకోసమే అలా మా పాప ఏంటంటే స్వీట్ తక్కువ వేసి చేయమ్మా అని చెప్పింది. సో ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా లైట్గా చేస్తున్నాం. తను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఓవెన్లో పెట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం తను నెయ్యి కూడా మళ్ళీ వేసుకోవచ్చు కదా. నెయ్యి వేసి ఇప్పుడు తక్కువ వేస్తున్నాం కాబట్టి తర్వాత దాంట్లో కూడా ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇలా తింటే కూడా మనకి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల ఇప్పుడు చూడండి మనం దీంట్లో ఇందాక చెప్పాం కదా, శొంఠి అవన్నీ వేసాము. చూడండి ఫోల్డ్ చేస్తే ఎంత బాగా అనిపిస్తున్నాయి, చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. చూడండి అసలు ఏమన్నా పూర్ణం బయటికి కూడా రాలేదు, అంత బాగా. అంటే దీనికి అన్నీ పూర్ణం చేసేది, పాకు పట్టేది ప్రతి ఒక్కటి టెక్నిక్ ఫాలో అవ్వాలి. టెక్నిక్ ఫాలో అవుతే డెఫినెట్గా ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, కాకపోతే ఇంట్రెస్ట్గా చేయాలి అంతే. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఏదో మాకు తెలిసిన టెక్నిక్స్ ఫాలో అయ్యి ఇంట్లో ఉన్న వాటితోటి మేము అంటే చేయడానికి పేపర్స్ అయినా కానీ, లేదంటే ఫోల్డ్ చేయడానికి అంటే ఒక నిలువ ఉండడానికి పేపర్స్ అదే బటర్ పేపర్స్ గురించి కూడా అలా చెప్పాను కదా. మీకు నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.